ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. సో నేను ఇండికేటర్స్ తీసేస్తున్నాను. ఓకేనా, ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఇది పొజిషనల్ ట్రేడ్కి ఇచ్చాను. ఓకేనా, ఇది పొజిషనల్ ట్రేడ్కి ఇచ్చాను. యావరేజ్ ఎంట్రీ. సో ఈ ప్రైస్ ఇక్కడ ఉన్నప్పుడు ఇచ్చాం కాబట్టి యావరేజ్కి అయితే వచ్చింది, ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. సో ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. 30+ రాగానే లాక్ చేస్తారు. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇక్కడ మన సెటప్ని ఫామ్ చేసి 1:10 రిస్క్ రివార్డ్ రేషియోకి ఇంకొక ట్రేడ్ దొరికింది. 1:10 రిస్క్ రివార్డ్ రేషియోకి. సో యాజ్ పర్ ఈ లెవెల్ని బ్రేక్ అయితే ఎంట్రీ అన్నాం, బ్రేక్ అయ్యి యావరేజ్కి రావాలి, ఎంట్రీ దొరికింది. సో ఇప్పుడు ఈ సెటప్ ఒక్కసారి చూపిస్తాను. దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ సెటప్. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ సెటప్. ఇక్కడ ఒక సెటప్, ఇది పొజిషనల్ ట్రేడ్. ఇక్కడ వరకు టార్గెట్, ఇక్కడ 171 పాయింట్స్ టార్గెట్. సో ఈ అలర్ట్ గ్రూప్లో ఇవ్వడం జరిగింది. సో అంతేకాకుండా ఇప్పుడు సెకండ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి స్క్రీన్ మీద చూడవచ్చు మీరు క్లియర్ కట్గా. ఓకేనా, సెకండ్ అలర్ట్ ఇది ఒక 30 పాయింట్స్ వరకు. ఓకేనా, ఇది ఒక 30 పాయింట్స్ వరకు. ఒకసారి నేను చూపిస్తాను ప్రాక్టీస్ లెవెల్లో. ఒకసారి స్క్రీన్ మీద చూడవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు, ఇదే ఎంట్రీ. బ్రేక్ అయ్యి యావరేజ్కి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకొని క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేసాం చూడండి. అప్లై యావరేజ్ అండ్ టేక్ ప్లాన్. ఓకే, సో తర్వాత ఇది మనం స్టాక్స్ అండి, స్టాక్స్ బ్యాచ్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అందరూ ఎప్పుడో ఇన్వెస్ట్ చేస్తారు సంవత్సరాల కిందట. వాళ్ళకి 1%, 2% కూడా రిటర్న్స్ రావు. 10%, 5%. ఓన్లీ 1 డేలోనే 3% ప్రాఫిట్ ఇచ్చింది. ఇలాంటి ప్రాఫిట్ ఓన్లీ షార్ట్ టర్మ్లో మంచి ప్రాఫిట్స్ వచ్చేటివి మేము సెలెక్ట్ చేసి ఇస్తామండి. సో ఆ స్టాక్ సెలెక్షన్స్ కూడా మనం ఇప్పుడు అడ్వైజ్ చేయట్లేదు. సో నేను తీసుకోబోతున్న స్టాక్స్ని మీకు అలర్ట్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. నేను క్లియర్ కట్గా చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్. ఓకేనా, ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్. సో ఈ 2 రికార్డు కోసం వెయిట్ చేస్తున్నాను. సో వన్స్ టార్గెట్ రీచ్ అయిన తర్వాత నీకు మొత్తం చూపిస్తాను, రికార్డ్ అవుతుంది. ఓకేనా, రికార్డ్ అవుతుంది. సో స్పీడ్ మోషన్ పెట్టేదానికంటే ముందు, సో నేను వీడియో లెంత్ కాకూడదు కాబట్టి సో డైరెక్ట్ టార్గెట్ ముందు వీడియో పాస్ చేస్తాను, అక్కడ ఆన్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. Like this technology is currently used in business as a word, and innovation is the most popular method. Henceforth, Google is the program and my name is Julian. ఇక్కడ ఏముంది సార్? హలో
సో ఫ్రెండ్స్ చిన్న మైక్ ప్రాబ్లం వల్ల సెట్ చేసుకుంటాను, అందుకే నేను వీడియో ఆన్ చేశాను. సో ఓకే, ఇప్పుడు వాయిస్ క్లియర్ ఐ థింక్ నాకు అందరికీ వినిపిస్తుంది అనుకుంటున్నా. ఓకే, సో మన పేషెన్స్ చూడండి ఎంత క్లియర్ కట్గా మనము క్లియర్ కట్గా ఇక్కడ ప్రైస్ ఉన్నప్పటి నుంచే మనం ప్లాన్ చేస్తాం. యావరేజ్కి వస్తే ఎంట్రీ కొడతాం. ఇక్కడ నుంచి 30 పాయింట్లు ఫస్ట్ టార్గెట్. ఈ 30 పాయింట్లు ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయిన వెంటనే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెడతాము. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ కాకుండానే ట్రైలింగ్ మెథడ్. సో క్లియర్ కట్గా చూడండి మన టార్గెట్, అల్టిమేట్ టార్గెట్ అంటే 100 పాయింట్స్, ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అండి. సో 90 పాయింట్స్ నుంచి మోర్ దెన్ 90 పాయింట్స్ ఇంత ఘోరమైన వోల్టేజ్లో జరిగిన ఏకైక ట్రెండ్ మూమెంట్ ఇది. ఈ ట్రెండ్ మూమెంట్ కూడా మనమే క్యాప్చర్ చేయగలుగుతున్నాం. ఒకసారి ఇది మీరు అన్ని గ్రూపుల్లో నేను మెసేజ్ డ్రాప్ చేశాను, ఒకసారి చూడొచ్చు మీరు క్లియర్ కట్గా ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి క్లియర్ కట్గా ఇక్కడ మనం మెసేజ్ డ్రాప్ చేసాం. ఓకేనా, అప్లై యావరేజ్ కాన్సెప్ట్ ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ చూడండి వాళ్ళకి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు ఇది మన యావరేజ్ ఎంట్రీ పాయింట్ ఇక్కడ. సో మిస్ అయిన వాళ్ళు మళ్ళీ రీఎంట్రీ కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి క్లియర్ కట్గా మిస్ అయిన వాళ్ళకి రీఎంట్రీ కూడా దొరికింది. సో ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా. సో స్టార్టెడ్ ఇక్కడ చూడండి ఇక్కడ 27+ నేను చెప్పాను ట్రైలింగ్ చేయమని, ఎప్పుడు 30+ తర్వాత ట్రైల్ చేయమని చెప్పాను. పేషెన్స్ గివ్స్ ఆల్వేస్ మనీ. సో ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో బూమ్ స్టార్టెడ్ అని చెప్పాం, మనం యొక్క 12:42కే చెప్పాం. ఇక్కడ చూడండి 12:42 ఈ క్యాండిల్ ముందే చెప్పేసాం. సో 40 స్టార్టెడ్ అని. సో ట్రైల్ స్టార్ట్ విత్ హైకినాష్ అని చెప్పాం. హైకినాష్ పరంగా పెట్టుకొని ట్రైలింగ్ చేయాలి. సో హైకినాష్ బేస్ చేసుకొని మీకు ట్రైలింగ్ మెథడ్ మీ అందరికీ తెలుసు అనుకుంటా. సో హైకినాష్ని బేస్ చేసుకొని ట్రైలింగ్ మెథడ్. ఓకేనా, హైకినాష్ని బేస్ చేసుకొని ట్రైలింగ్ మెథడ్ అంటే ప్రజెంట్ మన స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, యాజ్ పర్ హైకినాష్ మన స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. హైకినాష్ని ఫాలో అయ్యేవాళ్ళు లేదు 100 పాయింట్స్ ఆటోమేటిక్గా వస్తే బుక్ చేసుకుంటామంటే బుక్ చేసుకోవచ్చు. మీకు అందరికీ తెలుసు విగ్ రావాలి, విగ్ వచ్చిన దానిపైన క్రాస్ చేయాలి, దాని ముందు ఉన్న హైకినాష్లోకి మనం స్టాప్ లాస్ పెడతాం. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ స్టాప్ లాస్. ఇక్కడి నుంచి ఇక్కడికి మనము ఎన్ని పాయింట్స్ దూరంలో లాకింగ్లో ఉన్నాం, ఒక 30 పాయింట్స్ 35 పాయింట్స్ లాకింగ్ దూరంలో ఉన్నాం. ప్రస్తుతానికి యాజ్ పర్ ట్రైలింగ్ స్టాప్ లాస్ మెథడ్ మనకి 60 పాయింట్స్ ప్లస్ 60 పాయింట్స్ అయితే లాక్ అయ్యాయి. సో హోల్డింగ్ లెట్స్ సీ. సో మనం ఈ ర్యాలీని మొత్తం క్యాప్చర్ చేయొచ్చా, ఈ వీడియో రికార్డింగ్ అయిపోయిన వెంటనే సో నేను మీకు అప్లోడ్ చేసేస్తాను, చూడొచ్చు క్లియర్ కట్గా యూట్యూబ్లో వాళ్ళు. ఓకేనా, సో మనం ఎలా ట్రైల్ చేసుకుంటూ వెళ్తాం. సో తర్వాత గ్రీన్ రావాలి, గ్రీన్ కలర్ క్యాండిల్ హైకినాష్ రావాలి. సో దానిలో ఇట్లా విగ్ రావాలి. తర్వాత ట్రైలింగ్ మెథడ్ స్టార్ట్ చేస్తాం. అంతవరకు ట్రైలింగ్ మెథడ్ స్టార్ట్ చేయం. అప్పటి వరకు 313 ఈజ్ అవర్ స్టాప్ లాస్. ఓకేనా, సో అప్పటి వరకు మనకి స్టాప్ లాస్ ఇదే. ఒకసారి 100 పాయింట్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా వస్తే బుక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఓకేనా, చూద్దాం, లెట్స్ హోప్ బెస్ట్. ఓకేనా, వెయిటింగ్ ఫర్ వెరీ గుడ్ ఆపర్చునిటీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో విగ్ అయితే వచ్చింది దీనికి. సో ఇంకొంచెం రన్నింగ్లో విగ్ రావాలి, మీ అందరికీ తెలుసు కదా రన్నింగ్లో విగ్ రావాలి. సో నేను ఇది కొంచెం ఈ పక్క ఇది తీస్తాను. ప్రస్తుతానికి అయితే 90+ ప్రాఫిట్ అయితే రన్ అయింది. సో బట్ స్టిల్ 99 వరకు వెళ్ళింది, ఆల్మోస్ట్ 99 వరకు వెళ్ళింది, 98 99 వరకు వెళ్ళింది. బట్ నాట్ అట్ ఆల్ ఇష్యూ. సో మనం ట్రైలింగ్ మెథడ్ హైకినాష్ ట్రైలింగ్ మెథడ్ వాడి సో ఎక్కడ వరకు క్యాప్చర్ చేయగలుగుతాం. ప్రస్తుతానికి 60 పాయింట్స్ లాక్ అయ్యాయి. ఓకేనా, ఈ ర్యాలీ ఎలా క్యాప్చర్, ఇది అలర్ట్స్ గ్రూప్లో యూటీటీ అలర్ట్స్ గ్రూప్లో అలర్ట్ చేయడం జరిగింది. ఓకేనా, హోప్ బెస్ట్. చూద్దాం, నేను ఇక్కడ ప్రస్తుతం 60 లాక్ అయింది కదా, వీడియో పాస్ చేస్తాను. సో తర్వాత వీడియో మళ్ళీ రిమైనింగ్ ప్రాసెస్కి తీసుకు ఓకే స్టాప్ లాస్ హిట్ అయినా చూపిస్తాను. ఓకేనా, స్టాప్ లాస్ హిట్ అయినా చూపిస్తాను. మీకు తెలుసు కదా యూటీటీ అంటే ఎందుకు నేను స్టాప్ లాస్ హిట్ అనేది కూడా నేను ఈజీగా అప్లోడ్ చేస్తాను వీడియోలో. ఓకే, లెట్స్ వెయిట్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ స్టాప్ లాస్ దగ్గర ఉంది. స్టాప్ లాస్ హిట్ క్లియర్ కట్గా స్టాప్ లాస్ హిట్ అని చూడవచ్చు స్క్రీన్ మీద మీరు. క్లియర్ కట్గా స్టాప్ లాస్ హిట్. సో ఇలాంటి అలర్ట్స్ ఇది నేను వాళ్ళు గుడ్డిగా తీసుకోరండి. నేను ఇచ్చిన అలర్ట్లో సో యావరేజ్ అని నేను చెప్పగానే వాళ్ళకి యావరేజ్ కాన్సెప్ట్ మీకు తెలుసు, దాన్ని బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకుంటారు. ఇలా మీరు కూడా నేను కూడా సొంతంగా నా నాలెడ్జ్తో ట్రేడ్ చేయాలి, నాకు నాలెడ్జ్ కావాలి అనుకుంటే యూటీటీకి రావచ్చు. యూటీటీ నెవర్ ఎవర్ కలెక్ట్ ఎనీ సింగిల్ రూపీ. యూటీటీ ఈజ్ గివింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ, టేక్ కేర్, బై. అండ్ ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్. సో హాయ్ అండి అందరికీ, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఒకసారి గ్రూపుల్లో మెసేజ్ డ్రాప్ చేయండి. ఓకేనా, ఒకసారి గ్రూపుల్లో మెసేజ్ డ్రాప్ చేయండి. లైవ్ స్టార్టెడ్ అని. ఓకేనా, లైవ్ స్టార్టెడ్ అని మెసేజ్ డ్రాప్ చేయండి. ఓకేనా, నో వాయిస్ ఉంది కదా.
యా సార్, యా ఈరోజు తీసుకుందాం సార్, ఆగండి తీసుకుందాం. ఎంతమంది మల్టిపుల్ టైమ్స్ దీన్ని బుక్ చేశారు? హౌ మెనీ ఆఫ్ యూ బుక్డ్ దిస్ ప్యాటర్న్? క్లియర్ కట్గా ప్రైస్ ఇక్కడ ఉన్నప్పుడే ఇది యావరేజ్కి వస్తుంది, యావరేజ్లో ఎంట్రీ తీసుకోండి. మళ్ళీ దీన్ని మంచిగా టార్గెట్ ఇచ్చాం. ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అయితే రన్నింగ్లో ఉన్నాయి. ఓకే, దీనికి క్లారిటీ లేని వాళ్ళకి మరీ నేను డ్రా చేసి మరీ ఇచ్చాను. 2 times బుక్ రేవంత్ గారు, కంగ్రాచులేషన్. సో క్లిస్టర్ 30 పాయింట్స్ బుక్ హరీష్ గారు, కంగ్రాచులేషన్. ఇక్కడ ఈ పోస్ట్ నేను యూటిలిటీ అలర్ట్స్ గ్రూప్లో ఇచ్చాను. ప్రాక్టీస్ లేవు అలర్ట్స్ కాదు, ప్రాక్టీస్ లేవు గ్రూప్లో అలర్ట్స్ ఇచ్చాను. సో అయిపోయిందంటే మనం తీసేస్తాం. సో అందరూ బుక్ చేసుకున్నారు కదా, ఎవరు హోల్డ్ చేయట్లేదు కదా. సో ఆల్మోస్ట్ 100 పాయింట్స్ ప్లస్ ర్యాలీ మన హీరో జీరోకి పోవాలంటే దీన్ని తీసేయాలి. భానుచందర్ 60 పాయింట్స్ బుక్డ్, కంగ్రాచులేషన్ సార్. ఓకేనా? సుకుమార్ 60 పాయింట్స్, వావ్. లీలా గారు 50 పాయింట్స్, 80 పాయింట్స్. ఒకసారి మీరు చూడవచ్చు సార్, నేను చెప్తుంది అబద్ధమా నిజమా అన్న విషయం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. 30 పాయింట్స్ బుక్, 80 పాయింట్స్ బుక్, 60 పాయింట్స్ బుక్, 60 పాయింట్స్ బుక్, 30 పాయింట్స్ బుక్, 2 times బుక్. అర్థమవుతుందండి? సో మనం అబద్ధమా నిజమని చెప్పి అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. సో దానికోసమే ఒకసారి చూపించాను. ఓకేనా? యా, బీటీఎస్ 150 పాయింట్స్. ఓకే, నరసమ్మ గారు, మేఘనాథ్ 80 పాయింట్స్ బుక్డ్, వా సూపర్. కార్తిక్ 80 పాయింట్స్ బుక్డ్, డన్ ఫర్ ద డే యూటిలిటీ. యా, అయిపోయిన వాళ్ళందరూ హ్యాపీగా వదిలేయచ్చు. లేదంటే మీకు వచ్చిన ప్రాఫిట్లో నుంచి ఒక 5,000 ప్రాఫిట్ వచ్చింటే ఒక 500 నుంచి 1000 రూపాయలు రిస్క్ చేయడానికి బీటీఎస్ యూస్ ఇది 0 to హీరో యూస్ చేసుకోవచ్చు. సార్ టుడే టోటలీ 290 పాయింట్స్ విత్ 1 lot. బా సూపర్ లీలా గారు. పవన్ 50 పాయింట్స్ బుక్డ్. ఓకే, సో అందరిది అయిపోయిందా? మనం తీసేద్దాం. ఓకేనా? సో మనం ఇండికేటర్లు కూడా తీసేస్తాం. ఇదిగోండి, ఇండికేటర్లు ఏం లేవు, 14 మీది పెట్టిండేది. సో దాంట్లో పెట్టిన దానికే. ఓకేనా? కిరణ్ జోషి, కెన్ యూ జాయిన్ ఇన్ ఆప్షన్స్ గ్రూప్? ఆప్షన్స్ గ్రూప్ అంటూ ఏం లేదు సార్. స్టాక్స్, హెడ్జింగ్, ప్రాక్టీస్ లేవు, ఈ 3 గ్రూపులు ప్రస్తుతానికి నడుస్తుంది. ఒకసారి గ్రూపులో మెసేజ్ డ్రాప్ చేయాలి. లైవ్ స్టార్టెడ్ అని ఒకసారి గ్రూపులో మీరు మెసేజ్ డ్రాప్ చేయాలి, మీ గ్రూపుల్లో, ఇక్కడ కాదు. ఓకేనా? మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ. రైట్? కరెక్టా నేను చెప్పింది? సార్ నిఫ్టీ 50 ఈరోజు ఎక్స్పైరీ, నేను చెప్పింది కరెక్టా రాంగా? ఎంతమందికి తెలియాలి? ఎస్, కరెక్ట్. సో ఇప్పుడు మనము అది ఎంత మాత్రం కరెక్టు, ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధం అనేది ఒక్కసారి మనం చెక్ చేయాలి. ఓకేనా? సో నేను దానికంటే ముందు ఒకసారి ఒక చిన్న అనలైజ్ అయితే చేసుకుంటాను. ఒక్క నిమిషం లైన్లో అందరూ జాయిన్ అవ్వండి తొందరగా. యా, ప్రాబబిలిటీ ఎంత శాతం ఉంది నిఫ్టీలో? ఫిబ్ టార్గెట్ పెండింగ్. ఎస్, ఒకసారి చెక్ చేద్దాం ఫిబ్ టార్గెట్ పెండింగ్ ఉందా లేదా. ఎస్, వెరీ గుడ్. ఎవరు చెప్పారు? అనంత గారు. ఫిబ్ టార్గెట్ పెండింగ్, సెకండ్ టార్గెట్ వరకు వచ్చే ప్రాబబిలిటీ అయితే కనిపిస్తుంది. రైట్? రైట్? దిస్ ఈజ్ ఇంట్రాడేలో, దిస్ ఈజ్ అ టార్గెట్. ఇంట్రాడేలో అది టార్గెట్. వెరీ గుడ్ పాయింట్. ఇంకా చెప్పాలి, అందరూ ఉండాలి, అందరూ హ్యాపీగా ఇలాగే మాట్లాడాలి. ప్రతి ఒక్కరికి తెలియాలి మనం ఏం చేస్తున్నాం, వాట్ ఈజ్ వాట్ అని.
తెలియకపోతే వేస్ట్ మరి. బట్ నిఫ్టీలో ఫాల్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ క్యాండిల్. ఓకే వావ్. సో మనం స్ట్రైక్ సెలెక్షన్ చేసుకుందాము. 22,400 PE, 22,400 PE స్ట్రైక్ సెలెక్షన్ వీ కెన్ టేక్. మనకి ప్రాబ్లం లేదు. 0 to హీరోకి 22,000 ఇది తీసుకోవచ్చు. 21 రూపీస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్. దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్. నేను 2 స్క్రీన్లు తీసుకొస్తాను మీకు. దాంట్లో 0 to హీరో 22,400 PE 20 రూపీస్ దగ్గర మనం ప్లాన్ చేయొచ్చు. సో టార్గెట్ అనేది టార్గెట్ కూడా చెప్తాను ఒక్క నిమిషం. పెద్ద ర్యాలీ రావడానికి ప్రాబిలిటీ కనిపిస్తుంది. పవర్ సైడ్ 80% ఫాల్ ఉందా? సూపర్. మీ క్యాలిక్యులేషన్లు ఎప్పుడు సూపర్గానే ఉంటాయి సార్. ఓకేనా సార్? ఈ జోన్ ఉంది కదా, ఒక్క నిమిషం. ఒక్కసారి చూడండి. ఈరోజు ఏం జరుగుతుందంటే హీరో టు జీరోలో చిన్న లాజిక్ చెప్తాను. ఓకేనా? వాట్ ఈజ్ చిట్కా ఫర్ ప్రీమియం డీకే? కిరణ్ జోష్ గారు, ఐ విల్ టెల్ యూ. ఓకే, ఒకసారి చూడండి స్క్రీన్ మీద. ఈ జోన్ బ్రేక్అవుట్ కాకుండా ఇక్కడ ఎంట్రీ దొరికితే ఏదైతే ఫాల్ జరిగిందో అది రికవర్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఫస్ట్ పాయింట్ అర్థమవుతుందా? ఈ క్యాండిల్ని బ్రేక్ కాకోకుండా ఇక్కడ ఎంట్రీ దొరికితే ఈ ర్యాలీ క్యాప్చర్ అయిపోతుంది. వెరీ ఈజీగా ఆ ర్యాలీ మనకి క్యాప్చర్ అయిపోతుంది. 100% క్యాప్చర్ అయిపోతుంది. ఓకేనా? సో ఓన్లీ పేషెన్స్ ఈజ్ ద కీ. నేను మరీ చెప్తున్నా, పేషెన్స్ ఈజ్ ద ఓన్లీ కీ. మీరు ప్రాఫిట్లోకి ఉండాలన్నా లాస్లో ఉండాలన్నా మీ పేషెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 130 మూవ్కి ఇంకొక 15 నిమిషాలు ఉంది. 130 మూవ్కి ఇంకొక 15 నిమిషాలు ఉంది. సో ఈ 15 నిమిషాల్లో మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందుగా ఎవరు ఎంట్రీ తీసుకోవద్దు. దయచేసి చెప్తున్నా, ముందుగా ఎవరు ఎంట్రీలు తీసుకోవద్దు. నా సజెషన్, క్రాంతి సార్ సజెషన్. కావాలనుకున్న వాళ్ళు ఎవరు 130కి 1 మినిట్ ముందు కూడా ఎవరు ఎంట్రీలు కొట్టొద్దు. 1 మినిట్ ముందు కూడా ఎవరు ఎంట్రీలు కొట్టకూడదు. దిస్ ఈజ్ మై సజెషన్. ఓకేనా? సజెషన్. ఓకే, హరి ఓకేనా? యాక్సెప్ట్ చేస్తారా? మనకి టైం చాలా ఉంటుంది సార్. మనకి టైం చాలా ఉంటుంది. మనం సంపాదించుకోవడానికి చాలా దారులు. పేషెన్స్తో వెయిట్ చేస్తే ఆ దారులు దొరుకుతాయి. గబ పరిగెత్తినాం అనుకోండి, అన్ని దారులు తిక్కమక్క ఉంటాయి, అన్ని స్టాప్ లాస్ కొడతాయి. సో పేషెన్స్ ఈజ్ ద ఓన్లీ వే టు గెట్ ప్రాఫిట్స్. ఓకేనా? ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం గమనించాలి మీరు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇప్పుడు జరగబోయే విషయం చెప్తాను చూడండి. ఓకేనా? ఇప్పుడు నేను జరగబోయే విషయం చెప్తాను. ఆర్ యూ రెడీ ఫర్ దట్? ఏదైతే ఇది హై ఉందో ఈ స్వింగ్ పైన సార్ మీరు ఇలా థింకింగ్ చేస్తారు కాబట్టి యూటీటీ ఆల్వేస్ రాకింగ్ పర్ఫార్మెన్స్ డైలీ. ఈ క్యాండిల్ పైన ఇట్లా ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది సార్. నేను చెప్పబోతున్నా చూడండి ఏం జరగబోతుంది అనేది. వెంకటేశ్వర గారు వెరీ గుడ్. ఇక్కడ చూడండి, ఒక క్యాండిల్ ఇలా క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన వెంటనే మళ్ళీ ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఇలా వస్తుంది. ఇది రెడ్ కలర్ క్యాండిల్. ఓకేనా? క్లియర్ కట్ వినండి. ఇప్పుడు ఏం జరగబోతుందంటే మ్యాక్సిమం కేసెస్లో నేను చెప్పినట్ల ఈ క్యాండిల్స్ ఇలా ఫామ్ అయితే ర్యాలీ మినిమం మనకి ఎక్కడి నుంచి మొదలైందో అక్కడికి రావడానికి ప్రాబిలిటీ. ఇది స్వింగ్ అంటే ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకోవచ్చు.
ఎవరు సార్? ముందుగానే మనం ప్లాన్ చేసుకుంటాం. మన డైరెక్షన్లో మార్కెట్ రాకపోయినా మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటాం. ఇది సెకండ్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. సింపుల్ సినారో. ఇది జరిగే ప్రాబబిలిటీ కనిపిస్తుంది నాకు. ఈ ప్రాబబిలిటీ ఎప్పుడు ఈ స్వింగ్ పైన క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. క్లియర్ కట్ చూడండి. ఈ స్వింగ్ పైన క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఇది ఈ స్వింగ్ పైన ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. కానీ అందరూ ఏమవుతారు? దీని హై బ్రేక్ అవుతుంది. అందరూ ఏమనుకుంటారు? దీని హై బ్రేక్ అయితేనే అందరూ పట పైకి వెళ్తారు. అప్పటి వరకు 120 అవుతుంది టైం. 120, 125 అవుతుంది ఈ ప్రాసెస్ జరిగే లోపల. ఓకేనా? ఫేక్ బ్రేక్అవుట్ కాదు. ఇట్స్ ఆర్డర్కి ఆల్గరిథంలో ఒక ప్రాసెస్ అది. ఫేక్ బ్రేక్అవుట్ అంటే ఏముండవు సార్. సో వన్స్ ఇది బ్రేక్ అయ్యి అందరూ దీన్ని రన్నింగ్లో ఇక్కడ ఎంట్రీలు కొడతారు. సి సైడ్ నార్మల్గా మ్యాక్సిమం కేజెస్ జరిగేది. కొడుతున్న సమయంలో ఒక క్యాండిల్ పీ సైడ్ వచ్చేస్తుంది. ఏం కాదులే, ఇంకా స్టాప్ లాస్ హిట్ కాలేదు కదా అనుకుంటారు. అది లో బ్రేక్ అయిందా 0 అయిపోతుంది. స్ట్రైక్, సి స్ట్రైక్. అర్థమవుతుంది అందరికీ? హీరో జీరో సమయంలో జాగ్రత్తగా మీరు గమనించాల్సిన విషయం ఇది. ఎవరు చెప్పరు సార్? డబ్బులు ఇచ్చినా, లక్షల డబ్బులు కట్టినా ఇట్లా సీక్రెట్స్ ఎవరు చెప్పరు. నేను చెప్తున్నప్పుడు ప్రతిదీ నేర్చుకోవాలి అందరూ. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇది ఈ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది? 130కి ముందు జరుగుతుంది. 130కి ముందు జరుగుతుంది. ఒకసారి చెక్ చేద్దామా? మనం చెక్ చేద్దామా గతంలో జరిగిందా లేదా? ఒకసారి చెక్ చేద్దామా? ఒకసారి చెక్ చేద్దాం సార్. లాస్ట్ ఎక్స్పైరీ ఎవరికైనా డేట్ గుర్తుకుందా? ఈరోజు 4th థర్స్డే, లాస్ట్ థర్స్డే 7th. రైట్ కాదు, 28th. ఇదిగా చూడండి, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఒక స్వింగ్ ఉందా? 130కి అప్పుడు, అంటే 130 సమయానికి ఒక స్వింగ్ క్రియేట్ చేసింది. ఆ స్వింగ్ పైన క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. రైట్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే మన మార్కెట్ పైకి వెళ్తుంది. దాన్ని బ్రేక్ చేసి అందరినీ సి సైడ్ తీసుకెళ్తుంది. ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఓకేనా? అది బ్రేక్ అయిందా, వెళ్ళిన వాళ్ళందరూ స్టాప్ లాస్ కొడతారు అనే లోపల ర్యాలీ ఫాలో అవుతుంది. ఆర్ గెటింగ్ మై పాయింట్? అందరికి లాజిక్ అర్థమవుతుందా? నేను చెప్పిన లాజిక్ అర్థమవుతుందా? క్లియర్ కట్గా 130 అప్పుడు క్రియేట్ చేసిన ఒక స్వింగ్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళి ఆ బ్రేక్ చేసిన క్యాండిల్ హైని క్రాస్ చేసి అది దాని కథలతో చూపించే లోపల అందరూ సీ సైడ్ ఎక్కితే పడుతుంది కుంభమేళం అన్నట్లు పడుతుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో యు ఆర్ గ్రేట్ సార్, నాట్ గ్రేట్ సార్, ఓన్లీ ఇస్ ప్రిడిక్షన్ అంతే. స్టాక్ మార్కెట్ మీద ఉన్న ఒక ఏమంటారు, ఇంగ్లీష్ రావట్లేదు, ప్రిడిక్షన్ అంతే. ప్రాబబిలిటీని ఎక్కువ చేస్తాం. ఒకవేళ సి సైడ్ వెళ్ళాలి అన్నా కూడా నేను నేర్పిస్తా. అది కూడా నేను నేర్పిస్తా. హీరో సమయంలో ముఖ్యంగా నిఫ్టీని నేను చేయను. కానీ నిఫ్టీని చేయాలి అంటే హీరో ఇదే ఫార్మాట్ ఫాలో కావాలి. గమనించండి, ఒక స్వింగ్ ఉందా? ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నేను తీసేస్తా. ఓకేనా? ఇది నేను తీసేస్తా, ఎందుకంటే ఇంకా ఎంట్రీ దొరకలేదు కాబట్టి. మార్కెట్ మహర్షి అవసరం లేదు సార్. ఈ స్వింగ్ ఉందా? ఈ స్వింగ్ లో బ్రేక్ అవుతుంది. రెడ్ కలర్ క్యాండిల్ సేమ్ ఆపోజిట్ కిందికి రెడ్ బ్రేక్ అవుతుంది. రెడ్ని క్రాస్ చేసినట్టు చేస్తుంది. ఇక్కడ ఒక గ్రీన్ ఫామ్ అవుతుంది. ఈ గ్రీన్ హై బ్రేక్ అయిందా వెళ్ళిపోతుంది. సేమ్ ఏ స్వింగ్ ఫస్ట్ ఏది బ్రేక్ అయ్యి క్లోజ్ అవుతుందో అటువైపు ఉండాలి. ఓన్లీ నిఫ్టీలో మాత్రమే, అది కూడా హీరో సమయంలో మాత్రమే. అది కూడా 130 సమయంలో, 145 సమయంలో, 2 o'clock సమయంలో, 2:30 సమయంలో, 2:45 సమయంలో, ఫైనల్గా 3 PM సమయంలో. ఈ సమయాల్లో మాత్రమే ఈ ప్రాసెస్ని చెక్ చేయండి. ఎంత మీ క్యాపిటల్ వారం అంతా పోయిండేది ఒకటే క్షణంలో వచ్చేస్తుంది. ఇలాంటి రోజులు చాలా జరుగుతాయి. బట్ క్యాలిక్యులేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఒక లాజికే సార్, మాకు గజిబిజి అనిపిస్తుంది, మా పరిస్థితి ఏం సార్ అంటే, సింపుల్ సినారియో, హైకి లోకి స్వింగ్ మార్క్ చేసుకో, ఈ బాక్స్ మార్క్ చేసుకో ఇట్లా. ఓకేనా? ఈ బాక్స్ పైన కానీ కింద కానీ జరగాలి ఈ ప్రాసెస్. బాక్స్ పైన కానీ కింద కానీ జరగాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్. పైన అయితే ఏం జరగాలి? ఒక గ్రీన్తో బ్రేక్అవుట్ అయ్యి, ఆ గ్రీన్ బ్రేక్అవుట్ అయ్యి చూపిస్తాను. సో ఈ గ్రీన్ బ్రేక్అవుట్ అయ్యి
ఒక్క నిమిషం సార్, ఏంది ఇది? యా, అంతవరకు ట్రేడ్ చేయాలంటే అవసరం లేదు సార్. అంత హడావిడి ట్రేడ్ ఎవరికైనా కొట్టాలని ఉందా? హడావిడిగా ట్రేడ్ ఎవరైనా కొట్టాలని ఉందా? లేదు కదా. ఈ ఫార్మేట్, ఈ గ్రీన్ అంటే రెడ్ అంటే ఇది ఇది దీనిపైన క్లోజింగ్ కావాల్సిన క్యాండిల్, దీన్ని బ్రేక్ అయిపోయిన తర్వాత ఇలాంటి క్యాండిల్ ఒకటి పట్టుకోవాలి. ఫాల్ ఫాల్ లైక్ ఏ మ్యాడ్ అంటామే, ఆ ప్రాబబిలిటీ జరుగుతుంది. ఇదే సినారో ఆపోజిట్ చూసుకోవాలి, ఇదే సినారో ఆపోజిట్ చూసుకోవాలి. సో 130 సమయంలో ఈ సిచ్యువేషన్ జరిగే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మనకు ఆపోజిట్ పోయింది అనుకో, పోనీ నేను 0 లేకపోతే పర్లేదు సార్. ఈ సెటప్ని ఫాలో అవ్వడం ఈరోజు మీకు రెడీనా? హౌ మెనీ ఆఫ్ యూ రెడీ ఫర్ దిట్? లేదు సార్, మామూలుగా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసి కొడదామా? యువర్ విష్. ఒకటే ప్యాటర్న్ నమ్ముదాం, ఒకటే ప్యాటర్న్ని మనం ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు నిరూపిస్తాను. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చూపించాలా, ఈ సెటప్ని చూపించాలా? ఈ సెటప్ ఒకసారి చూసుకుంటే పర్మనెంట్గా ఉండిపోతుంది, మీకు పర్మనెంట్గా ఉండిపోతుంది లైవ్ మార్కెట్లో. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీ అందరికీ తెలుసు కాబట్టి మీరు ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని మీరు హ్యాపీగా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు, మీరు సొంతంగా ట్రేడ్ చేసుకోవచ్చు దాంట్లో. ఓకేనా? ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లు మీరు సొంతంగా చేసుకోవచ్చు. చూడండి, ఇదిగోండి, కనిపిస్తుందా రాజా? ఎంత క్లియర్ కట్గా క్యాండిల్ క్లోజ్ అవుతుంది చూడండి సార్. నిఫ్టీ వాళ్ళ కోసం ఈ సెటప్ చూద్దాం. అదే నిఫ్టీ వాళ్ళ కోసం చూడండి. ఇప్పుడు చూడండి, రైట్, మనం అనుకున్నట్ల స్వింగ్ పైన కరెక్ట్గా క్లోజ్ అయింది, దాని హై బ్రేక్ అయింది. ఆమా రైట్? మనం అనుకుంది జరిగిందా? మనం అనుకున్న ప్రాసెస్ జరిగిందా? ఆమా రైట్? కరెక్ట్ ఆర్ రాంగ్? కరెక్ట్ ఆర్ రాంగ్ చెప్పాలి త్వరగా. జస్ట్ వెయిట్ ఫర్ రెడ్ కలర్ క్యాండిల్, జస్ట్ వెయిట్ ఫర్ రెడ్ కలర్ క్యాండిల్. ఒక సెల్లింగ్ క్యాండిల్ వస్తే, దాని లో బ్రేక్ అయితే మనం గీసుకునే టార్గెట్లన్నీ తన్నుకొస్తుంది, మనం గీసుకునే టార్గెట్లన్నీ తన్నుకొస్తుంది. ఈ క్యాండిల్ ఇమ్మీడియట్గా ఫామ్ అవ్వాల్సిన పనిలే. ఇక్కడ డే హైలో డే వరకు సరసర ఇక్కడి నుంచి ఫామ్ అవ్వచ్చు, ఎక్కడి నుంచైనా ఫామ్ అవ్వచ్చు, ఎక్కడి నుంచైనా ఫామ్ అవ్వచ్చు. అర్థమవుతుందా? సో లిటిల్ బిట్ బుల్లిష్ సైడ్ వెళ్తుంది, లిటిల్ బిట్ బుల్లిష్ సైడ్ వెళ్ళి ఏదైతే డే హై ఉందో డే హై దగ్గర నుంచి ఫాలో అయ్యే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. సో ఈ లోపల ఎవరైనా కానీ హీరో చేసుకోవాలంటే సి సైడ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కాన్సెప్ట్ని వాడి చేసుకోవచ్చు. ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ని వాడి నీకు కావాలంటే చూపిస్తాను. మీ అందరికి తెలుసు కదా ట్రెండ్ లైన్ కాన్సెప్ట్. అయిపోయింది, దొరికింది కూడా ఆల్రెడీ ఎంట్రీ. ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ వాడి ఎవరైతే ట్రేడ్ చేశారో వాళ్ళకి ఎంట్రీ దొరికింటుంది. ఆమె రైట్? ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ వాడిన వాళ్ళకి 15 రూపీస్ ఎంట్రీ, 50 రూపీస్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకేనా సార్? నిఫ్టీ ఎంత పీ చెప్తాను సార్. మార్కెట్ కొంచెం బుల్లిష్ సైడ్ పోయినాకనే కదా మనకి ఫాలో అయ్యేది, కొంచెం బుల్లిష్ సైడ్ వెళ్ళినాకే ఫాలో అయ్యేది. ఇది హీరో జీరోలో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్, హీరో జీరోలో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో 15 రూపీస్ ఎంట్రీ, ఆల్రెడీ 45 రూపీస్ వరకు వెళ్ళింది. అచ్చు గారు సూపర్. అదే సార్ స్టూడెంట్, యూటీటీ స్టూడెంట్ అనేది అందుకే నేను నేర్పించేది, అందుకే మీరు ఇమ్మీడియట్గా మీకు 130 అవ్వగానే మీరు సెటప్ రెడీగా ఉండాలి, 130 మూమెంట్లో పడాలి ఇవన్నీ ఎంట్రీలు. సో 50 రూపీస్ టార్గెట్ ఈజీగా వచ్చేస్తుంది. యూటీటీ స్టూడెంట్స్కి ఉన్న సత్తా ఇది. సో ఈ సత్తాతో ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి మీకు కొత్త ప్యాటర్న్ చూపిస్తాయి. ఇది ఆల్రెడీ తెలిసిన ప్యాటర్న్ మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. అమ్మ రైట్? కరెక్ట్ రాంగా? ఇది అందరూ సొంతంగా చేసుకోగలుగుతారు కదా సార్. కరెక్ట్ రాంగా నేను చెప్పింది? ఈ ప్యాటర్న్ నేను నేర్పించాను, ఎలా డ్రా చేయాలి, ఎట్లా తీసుకోవాలి, ఏ దాని మీద ఎంట్రీ కొట్టాలి, ఏ స్వింగ్ మీద ఎంట్రీ కొట్టాలి. ఇప్పుడు అందరూ 15 రూపీస్ ఆర్ 16 రూపీస్కి ఎంట్రీ కొట్టింటారు. సో ఈజీగా అంటే ఈ సెటప్ నేను ఫేక్ బ్రేక్అవుట్ అంటే అది అంటారు కదా, ఫాలో ఫేక్ అని, ఆ సెటప్ని ఫామ్ అయ్యే లోపల నేను ఈ సెటప్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఇది సెటప్. ఓకేనా? సో ఈ లోపల పిఈ నేను తీసుకొని వస్తాను మీ ముందుకి.
ఎస్, వెయిటింగ్ ఫర్ క్లోజింగ్. ఏదైతే లైన్ ఉందో ఈ లైన్ పైన క్యాండిల్ బ్రహ్మాండంగా క్లోజ్ అయింది. సో వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ అనుకోవచ్చు. సో వెయిటింగ్ ఫర్ రెడ్ కలర్ క్యాండిల్. యా రికార్డ్ ఉంటుంది అనంత గారు, రికార్డ్ ఉంటుంది, మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది టార్గెట్ కూడా అయిపోయే ప్రాబిలిటీ ఉంది. 50 రూపీస్ టార్గెట్ మీ అందరికీ తెలిసిన 0 to 0. సో ఇది ఇంకా రోజు నేను చెప్పలేదు, మీకు అలవాటు అవ్వాలి. రోజు నేను అన్నం పప్పు కలిపి మీ నోట్లో పెట్టాలి చెప్పలేదు. ఈ స్ట్రాటజీ అర్థమైందా? దీనికి సంబంధం లేదు. ఈ ప్యాటర్న్ వేరు, ఈ ప్యాటర్న్ వేరు. ఈ ప్యాటర్న్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వచ్చు, లేట్గా రియాక్ట్ కావచ్చు. బట్ ఈ ప్యాటర్న్ అనేది మీరు అప్లై చేసిన సమయం ఎగ్జాక్ట్గా 50 రూపీస్ టార్గెట్ దగ్గర 15 రూపీస్. అర్థమవుతుందా రాజా అందరికీ? సార్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ 1 minute నుంచి 3 minutes మధ్యలో యూజ్ చేసుకోవచ్చు. నిఫ్టీ 50ది 3 minutes నుంచి 5 minutes మధ్యలో యూజ్ చేసుకోవాలి. ఏది? బ్రేక్అవుట్ విత్ రాంగ్ బ్రేక్అవుట్. ఓకేనా? రాంగ్ బ్రేక్అవుట్ని మనం పట్టుకోవటానికి. ఓకేనా? గాట్ ఇట్ మై పాయింట్? నా పాయింట్ మీకు అర్థమైందా? $200% రిటర్న్, ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇన్వెస్ట్మెంట్కి 200% రిటర్న్ రన్నింగ్లో ఉంది. ఈజీగా రీచ్ అయిపోతుంది టార్గెట్. 1:30 or 1 PM సార్, 1:30 సార్, అనంత గారు 1:30. సో ఈ స్ట్రాటజీ నేను రోజు చెప్పాల్సిన పని లేదు. ఓకేనా? సో వెయిటింగ్ ఫర్, ఇప్పుడు నేను చెప్పిన ప్యాటర్న్ సెటప్ కోసం వెయిట్ చేద్దాం. ఎవరైతే 0 to 0 బుక్ చేసినారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. ఓన్ అనలైజ్ చేసి, క్రాంతి సార్ చెప్తే కాదు, క్రాంతి సార్ చెప్తే ఇది ఎవరైనా కొట్టి బుక్ చేస్తారు. సో ఈ సెటప్ కాదు, ఈరోజు కొత్త సెటప్ ఈరోజు మీకు చూపించబోతున్నా. రోజు సేమ్ సెటప్ని చూపించడం కంటే కొత్త సెటప్లు చూపిస్తే మీరు ప్రతి మార్కెట్లో కింగ్ అవుతారు. ఓకేనా? ఇక్కడ మనము కేవలం ఒక రెడ్ కలర్ క్యాండిల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఆ రెడ్ కలర్ క్యాండిల్ ఎలా రాబోతుంది అనేది మనకు తెలీదు, వస్తే తెలుస్తుంది. ఓకేనా? సో రోజు అన్ని కలిపి పెట్టారు సార్. ఎక్స్పైరీ రోజు మనం క్లియర్ కట్గా చేసుకోవాలి. మధురనున్న ఐ బుక్ 10 points ఇన్ నిఫ్టీ. కంగ్రాచులేషన్ మ్యామ్, కంగ్రాచులేషన్. 50 వరకు వెళ్తుంది ఇది 50 వరకు వెళ్తుంది ఈజీగా టార్గెట్. ఒకవేళ మనం ఈ సెటప్ వద్దనుకుంటే ఈ సెటప్ నేను చూపించేవాడిని. బట్ ఈ సెటప్ చూపించాలి చెప్పలేదు. ఆల్మోస్ట్ 7 months నుంచి చూపిస్తున్నా, వారము చూపిస్తున్నా, ఎక్స్పైరీ చూపిస్తున్నా. కొత్తగా చూపించాలి చెప్పలేదు. లక్షలు పోసిన ఈ సెటప్ ఎవరు మీరు తెలుసుకోవాలి. యా రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. లీలా గారు 20 points బుక్డ్, సూపర్. వెయిటింగ్ ఫర్ రెడ్ కలర్ క్యాండిల్ 50 అని ఎలా తెలుస్తుంది సార్? మినిమం 1:3 ప్లాన్ చేశాను సార్. 15 రూపీస్కి 1:3 ఎంత? 45. రైట్? 45కి దగ్గరలో ఆడ స్వింగ్ మనకి ఏదుంటే అటాచ్ చేశాను, దాన్ని అటాచ్ చేశాను. పీ ఎంట్రీ ఇప్పుడే కాదు కళ్యాణ్ గారు, ఇక్కడ మనకు రెడ్ కలర్ క్యాండిల్ కంప్లీట్గా క్లోజ్ అవ్వాలా. అది కూడా హెల్తీ రెడ్ కలర్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలా. అప్పుడు మనం పట్టుకోవచ్చు ఆ ర్యాలీని. ఎనీ డౌట్స్? క్రాంతి సారు లైవ్లో సబ్జెక్ట్ నేర్పించినట్లు ఎవరు నేర్పించారు. సో దీన్ని బంగారు బాతుగా తీసుకొని ప్రతి ఒక్కరూ ట్రేడర్గా మారడానికి, ఇంట్రాడే ట్రేడర్గా, మంచి ప్రొఫెషనల్ ట్రేడర్గా మారడానికి ప్రయత్నించాలి మీరందరూ. యా టార్గెట్ డన్. ఇక్కడ చూడొచ్చు టార్గెట్ డన్, 50 రూపీస్ టార్గెట్ డన్. ఓకేనా? సో ఇది ఇంకా మనం చెప్పాల్సిన పని లేదు. ఇది టార్గెట్ డన్. సో 130 మూవ్కి టార్గెట్ కంపల్సరీ వచ్చింది. క్లియర్గా చూడొచ్చు. సో కొత్త సెటప్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డే హైకి అయితే రీచ్ అయింది. సో డే హైకి రీచ్ అయింది కాబట్టి ఇది ఇంకొంచెం డే హైకి రీచ్ అవ్వాల్సిన ప్రాబిలిటీ ఉంది. ఇక్కడ నుంచి రెడ్ కలర్ క్యాండిల్ అయితే ఫామ్ అయితే ఖతర్నాక్ ఫాల్ అవుతుంది డేలో వరకు. అంటే మనం చాలా మార్కెట్లో చూస్తాం. 30 points బుక్ లీలా గారు, కంగ్రాచులేషన్. యా రికార్డ్ ఇస్తాను.
మనం చాలాసార్లు స్టాక్ మార్కెట్లో అనుభవం ఉన్న వ్యక్తులు అందరికీ తెలుసు, ఏ షేపు బి షేపు రికవరీ జరుగుతూ ఉంటాయి మార్కెట్లో. ఇచ్చండి ఎంత పడిందో అంత రికవర్ అయిపోయింది మార్కెటింగ్. ఇక్కడి నుంచి 0 ఫాల్ అయితే మళ్ళీ అంతే రికవర్ అయిపోతుంది. రికవరీ మార్కెట్స్ అంటారు దీనిని. సో ఆ ప్రాబబిలిటీ మనకి ఈ ప్రైస్ డే హై వరకు వెళ్తుంది కదా, అందుకే మనము వెయిట్ చేస్తున్నాం. వన్స్ డే హై వరకు వెళ్తే కంగ్రాచులేషన్ యూటీటీ 0 to హీరో కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సార్. చెప్పాల్సి పర్లేదు సార్, ఈ స్ట్రాటజీ వెరీ ఈజీ స్ట్రాటజీ. దీనికి డబ్బులు లక్షలు పెడుతున్నారు బయట, దీన్ని అమ్ముకుంటున్నారు సార్ లక్షలకి. సింపుల్ సార్, సెటప్ టయానికి వచ్చినప్పుడు బ్రేక్అవుట్ అయిందంటే ఆ సైడ్ వెళ్తుంది మూమెంట్. దాంట్లో ఒక లాజిక్ ఉంటుంది. సో డే హై వరకు చూసుకోండి. డే హై దగ్గర ఏదైతే స్వింగ్ రిజెక్షన్ జరిగిందో, ఈ రిజెక్షన్లో ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, లేదా ఎప్పుడు ఫామ్ అయినా పర్వాలేదు, ఈ ఏరియాలో ఫామ్ అయితే పర్ఫెక్ట్ క్యాండిల్. దీన్ని బేస్ చేసుకొని దుమ్ము దులుపుదాం. సో డే హై టార్గెట్ డన్. ఇంకా నిఫ్టీ పైన ఎంత బుక్ చేయాలన్నా ఇప్పుడు ఎవరు ఎంట్రీలు కొట్టవద్దు, ఇంకా కొట్టాల్సిన ఎంట్రీలు అన్నీ అయిపోయాయి. 40 పాయింట్స్ బుక్డ్, కంగ్రాచులేషన్ మ్యామ్. మనం ఇక్కడ ఉన్నప్పటి నుంచే మొత్తుకుంటున్నాం కంపల్సరీ 50 రీచ్ అవుతుందని, కంపల్సరీ 50 రీచ్ అవుతుంది. సార్ ఒకటి గమనించాలి, చాలామంది ఇంకా కొన్ని రకాలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. క్లియర్ కట్టర్ ఎంట్రీ చెప్పండి, ఎస్ఎల్ చెప్పండి, టార్గెట్ చెప్పండి. ఇది డిపెండెంట్ అవుతుంది, ఇండిపెండెంట్గా చేయాలి. మీరు ఇంత లైవ్లో ఉండి ఇక్కడికి వెళ్తుందని క్లారిటీ ఇచ్చినప్పుడు, అరే ఇక్కడ చిన్న క్యాండిల్ పట్టుకొని దీన్ని వెనక ఈ ర్యాలీని క్యాప్చర్ చేద్దాం నాకు ఆలోచన రావాలి, సొంతంగా రావాలి. తర్వాత శ్రీనివాస్ గారు 30 పాయింట్స్ బుక్డు. సూపర్. డే అయిపోయింది, ఇంకా టార్గెట్. మళ్ళీ ఇది ఇక్కడ వరకు వచ్చిన ఆశ్చర్యపడాల్సి లేదు, 1 రూపీకి వచ్చిన ఆశ్చర్యపడాల్సిన పని లేదు, ఎవరేం చేయలేం. సో నేను మిమ్మల్ని ఇండిపెండెంట్గా చేయాలని చూస్తున్నా, మీరు డిపెండెంట్గా ఉండొద్దు, ఓకేనా? ఏదో ఒక ప్యాటర్న్ మీకు నేను ఎన్ని ప్యాటర్న్స్ నేర్పిస్తా, ఏదో ఒక ప్యాటర్న్ ముందర పెట్టుకొని రెడీగా ఉండాలి. ఇక్కడికి వెళ్తుందని చెప్పినప్పుడు ఆ ప్యాటర్న్ ఏదైనా దొరికిందా పట్టుకొని వెళ్ళడమే. ఎంతమంది బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ ఒక 800 మంది అటెండ్ అయితే తక్కువ 600 మంది ఆ ర్యాలీని క్యాప్చర్ చేయగలుగుతున్నారు. 200 మందికి ఏమవుతుంది, ఇంకా డిపెండెంట్గా మిగిలిపోతున్నారు. సో హట్ అయింటే బాధపడొద్దు. సి అయిపోయింది కాబట్టి నేను పిఈ ఓపెన్ చేస్తాను సార్. ఇంకా పిఈలో స్ట్రైకు 15 రూపీస్ స్ట్రైక్ అయితే తీసుకున్నాను. ఇది ఈ సెటప్. కృష్ణ గారు 2000 బుక్డ్, కంగ్రాచులేషన్ సార్. డబ్బులు మంచిగా బుక్ చేస్తాడు, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా, కిక్ వేరు అనిపిస్తుంది. $22,500 పిఈ. ఇది 0 to హీరో కాన్సెప్ట్ అండి నార్మల్గా. అంటే ఇది సెకండ్ టైప్ ఆఫ్ 0 to హీరో కాన్సెప్ట్ అనుకోవచ్చు మీరు. ఈ సెటప్ అనేది మనం ఆప్షన్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయలేం, ఇండెక్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇండెక్స్లో బ్రేక్అవుట్ కాకుండా ఆప్షన్స్లో బ్రేక్అవుట్ అయిపోతుంది, అప్పుడు మనం ఎంట్రీ కొడితే పప్పులో కాలేసిన వాళ్ళం అవుతాం. సో ఇండెక్స్లో క్లియర్గా బ్రేక్అవుట్ జరగాలి, అప్పుడే మనకు క్లారిటీ ఇన్ఫర్మేషన్. సో నేను ఇక్కడ ఇండెక్స్లో చూపిస్తుంటాను కదా, ఇండెక్స్లో చూపిస్తున్నప్పుడు మీరు మీకు ఇంకా ఆప్షన్స్ స్ట్రైక్ సెలెక్షన్ చెప్పాల్సిన పని లేదు నాకు తెలిసి, ఓకేనా? నేను ఇక్కడ చూపిస్తున్నప్పుడు మీరు అక్కడ ఫాలో అప్ అవుతూ ఉండాలి. విత్ బఫర్ వాడాలి. సో నన్ను అడిగితే సేఫ్ ట్రేడర్ల గురించి చెప్తా ఉండండి. సేఫ్ ట్రేడర్లు ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే పర్ఫెక్ట్ ఎంట్రీ మీకు దొరికినట్ల, లేకపోతే మీకు దొరకనట్ల సేఫ్ ట్రేడర్లు అందరూ. సో నేను ఎంతసేపు ఉన్నా సేఫ్ ట్రేడర్ని బేస్ చేసుకునే మాట్లాడతాను, మీ అందరికి తెలుసు. ఎంతసేపు ఉన్నా నేను సేఫ్ ట్రేడర్ని ఉద్దేశించే మాట్లాడతాను. సో రిస్క్ ట్రేడర్లకి సజెషన్ ఇస్తాను అంతే తప్ప ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండి. మళ్ళీ సజెస్ట్ ఇస్తానని చెప్పి సో మీరు గుట్టిగా తీసుకోకూడదు. లాజిక్ చెప్పా, దీని వెనకలు ఉన్న లాజిక్ చెప్పా, క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చా. వన్స్ ఇది బ్రేక్ అయిందా 0 to హీరో అయ్యే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. సిఈపి రెండు ఈరోజు 0-0 అవుతున్నాయి, ఇట్స్ లక్కీ అనుకోవచ్చు వన్స్ ఇది బ్రేక్ అయితే.
ఇది మ్యాగ్నెట్ కాబట్టి తీసుకుంటుంది సార్ క్యాండిల్కి కరెక్ట్గా. నా క్యాలిక్యులేషన్ కోసం అలా పెడతాను. అర్థమైందా? ఈ లైన్లు ఇంపార్టెంట్. లైన్లు బ్రేక్అవుట్ అయితేనే ఎంట్రీలు దొరికినట్ల. అర్థమవుతుంది అందరికీ? మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇంకా డే హై దగ్గరికి పోలేదు కదా అని. ఇంకా ఈ డే హై దగ్గరికి పోలేదు కదా అని. మేబీ ఇక్కడ పోయినాక ఇక్కడ ఇంకో రెడ్ ఫామ్ అవుతుందేమో. ఎందుకు తొందరపడాలి? అందుకే కొంచెం దూరంగా పెట్టాను నేను లైను. అందుకే దూరంగా పెట్టా. ఒకవేళ ఇక్కడ పోయి ఫామ్ అయింది అనుకోండి, బ్రహ్మాండమే. ఇంకా మళ్ళీ బ్రహ్మాండమే. అప్ సైడ్ సి రెడ్ కలర్ క్యాండిల్ బ్రేక్ అయితే సి సైడ్ ర్యాలీ ఉండొచ్చా? తక్కువ ర్యాలీ, ఈ ర్యాలీ ఉంటుంది అంతే. ఒక 50 పాయింట్స్ ర్యాలీ ఉంటుంది అరుణ్ గారు. అంటే 10 పాయింట్లు 5 పాయింట్లు బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఈ చిన్న ర్యాలీ కావాలంటే. 10 పాయింట్లు 5 పాయింట్ల కోసం అవసరం లేదు నాకు అడిగితే. పది పాయింట్ల కోసం 5 పాయింట్ల కోసం అవసరం లేదు. మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. లైవ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ లాస్ట్ ఎక్స్పైరీ ఏం జరిగిందో చూడండి. బ్రేక్అవుట్ అయ్యి పైకి పోయి ఒక రెడ్ ఫామ్ అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యి పైకి పోయి రెడ్ ఫామ్ అయిన తర్వాత ఫాల్ అయింది. సేమ్ సినారియో మీకు ఒక బ్లూ ప్రింట్ ఇస్తా. ఒక్క నిమిషం. ఇది బ్లూ ప్రింట్ అవి ఏడ ఉంటాయి. మీకు బ్లూ ప్రింట్ ఇస్తా. కనిపిస్తుందా రాజా బ్లూ ప్రింట్? బ్లూ ప్రింట్ మీకు కనిపిస్తుందా? మీ అందరికీ బ్లూ ప్రింట్ కనిపిస్తుందా? ఇలా జరిగితే హ్యాపీ కదా. ఇదే కదా లాస్ట్ ఎక్స్పైరీ జరిగిండేది. ఇదే కదా లాస్ట్ ఎక్స్పైరీ జరిగిండేది. అమరైట్ ఆర్ రాంగ్? సూపర్ సార్. మనము మభ్యపడతా ఉంటాం మార్కెట్లో బుల్లిష్నెస్ వచ్చిందని. కదా అక్కడ కూడా బుల్లిష్నెస్ వచ్చింది కదా. మళ్ళీ ఎందుకు బ్రేక్ అవగానే రేంజ్లో ఫాలో అయింది. ఇక్కడి నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లు ఫాలో అయింది. సార్ ఆప్షన్స్ ఇండెక్స్లో ఏదో బ్రేక్అవుట్ చెప్పారు. ఈ వీడియో రికార్డ్ ఉంటుంది కిరణ్ గారు, మీరు మళ్ళీ చూసుకోవచ్చు. ఈ వీడియో రికార్డెడ్ ఉంటుంది, మళ్ళీ మీరు చూసుకోవచ్చు. ప్రాబబిలిటీ, స్టాక్ మార్కెట్లో ప్రాబబిలిటీని మనం ఎక్కువ నమ్మాలి. నువ్వు దేవుడు స్వామి. అలా ఏం లేదు సార్. లాస్ట్ టైం అనంత గారు 20,000 బుక్. ఎస్ మ్యామ్. అర్థమవుతుందా రాజా అందరికి లాజిక్? అంటే మరి పర్ఫెక్ట్గా రాదు. మీరు మామూలు వాళ్ళు కాదు సార్. స్ట్రైక్ సెలెక్షన్స్ అన్నీ ఇంకా మీ ఇష్టం సార్. స్ట్రైక్ సెలెక్షన్స్ అన్నీ ఇంకా మీ ఇష్టం. నేను మళ్ళీ ప్రతిదీ చిన్నపిల్లలు చెప్పలేం కదా. నేను ఆల్రెడీ చెప్పిన స్ట్రైక్ సెలెక్షన్ కూడా 22,500 P అని.
ఎస్ సారీ ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చి యా. సో ఐ థింక్ అందరికీ ఎంట్రీ ట్రిగ్గర్ అయిందా? అందరికీ ఎంట్రీ ట్రిగ్గర్ అయింది కదా. సో హోల్డ్ ఫర్ ద టార్గెట్, దట్స్ ఇట్. హోల్డ్ ఫర్ ద టార్గెట్ అయిపోయింది. ఇంకా మనం చేసేది ఏం లేదు, మనం ఏం చేసేది లేదు. జీరోనా హీరోనా రెండే పాయింట్లు. మనం అనుకున్నది చూడండి, మనం అనుకున్నట్టయితే స్టార్ట్ అయింది ర్యాలీ. సో మేబీ ఇక్కడ కొంచెం సగం ర్యాలీ అన్న వస్తే మనం బయటపడతాం. సో ఒకవేళ డీకే వల్లనో ఇంకో వల్లనో జీరో అయితే అది ఎవరేం చేయలేం. బయర్గా మనకి అది ఎవరేం చేయలేం. బట్ మనం అనుకునే డైరెక్షన్లో ఎంత క్లియర్ కట్గా స్టార్ట్ అయింది చూడండి. వన్స్ ఈ స్వింగ్ బ్రేక్ అయిందా ఇంకా నిలబడదు, ప్రైజ్ వెళ్ళిపోతుంది. డేలో గ్యారెంటీ వచ్చేస్తుంది. యా యువర్ విషయంగా ఏదైతే ప్రీమియం మీరు తీసుకున్నారో ఆ ప్రీమియం మొత్తం జీరో అవ్వడానికి మీరు రెడీగా ఉండాలి, లేదా హీరో అవ్వడానికి రెడీగా ఉండాలి. మినిమం 100% రిటర్న్ పెట్టుకోవాలి. 100% రిటర్న్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. అర్థమవుతుంది రాజా అందరికీ? ఐ విల్ షో 100% రిటర్న్ అంటే ఏంటి. 100% రిటర్న్ అంటే ఏంటి? ఇదిగోండి మనం చెప్పింది ఈ స్ట్రైకే కదా. ఇదిగోండి ఇది రైట్, ఇది లాంగ్ షాట్ ఎలా ఇట్ ఈస్ 100% రిటర్న్. 100% రిటర్న్ అంటే ఇక్కడ నువ్వు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నావో దాని రిస్క్కి ఓకే. మనం తీసుకుంది 16 కదా, 16 కదా, ఆగాలి. 16 అంటే 32. యా 32 కదా, యా 32 కరెక్ట్. జీరో ఈజ్ అవర్ స్టాప్ లాస్. ఓకేనా, జీరో ఈజ్ అవర్ స్టాప్ లాస్. చూడవచ్చు క్లియర్ కట్గా మీరు. ఏ భయపడాలి చెప్పలేదు. అబ్బా ప్రాఫిట్ బుక్ చేశారు అప్పుడే. ఎప్పుడు బుక్ చేశారు సార్ అప్పుడే? బాలు గారు కంగ్రాలేషన్. ప్రాఫిట్లు బుక్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాలేషన్. అర్థమైంది రాజా అందరికీ? పేషెన్స్. నువ్వు బాగుపడాలన్నా రేవంత్ గారు 2000 ప్రాఫిట్ బుక్, కంగ్రాలేషన్. పేషెన్స్ ఈజ్ ద కీ. మరీ చెప్తున్నా, తొందరపడి అయ్యో అట్లా అయ్యో ఇట్లా అయ్యో అబ్బా అర్రా ఇవన్నీ వద్దు. మనం స్టాక్ మార్కెట్లో ఉన్నాం, మన సబ్జెక్ట్ని నమ్మాలి. సబ్జెక్ట్ ఏమిస్తే దాని వెనకాల పోవాలి అంతే. అదే ధర్మం, అదే న్యాయం, అదే సత్యం. ఊహాగానాల మీద పోయేది నిజం కాదు. ఊహాగానాల మీద వెళ్ళే సబ్జెక్టు నిజమైన సబ్జెక్ట్ కాదు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? నా లాజిక్ మీకు అర్థమైందా? ఐ బిలీవ్ సార్. నన్ను బిలీవ్ చేయకూడదు సార్. మీరు క్రాంతి సార్ని బిలీవ్ చేస్తే మీకు ఏమీ రాదు. స్టాక్ మార్కెట్ని బిలీవ్ చేయాలి. క్రాంతి సార్ కంటే ముఖ్యంగా స్టాక్ మార్కెట్ని బిలీవ్ చేయాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? మనము ఎంత క్లియర్ సార్, ఎంత డేటా సార్, ముందు డేటా ఇచ్చింది సార్ మార్కెట్. వావ్ సూపర్ టార్గెట్ చూడొచ్చు సార్ చూడొచ్చు క్లియర్ కట్గా హీరో జీరోలో 100% రిటర్న్ పక్కా. లెక్కేసి కొట్టాలి సార్, మనము లెక్కేసి కొట్టాలి స్టాక్ మార్కెట్లో ఎప్పుడు. అర్థమవుతుందా రాజా? అర్జున్కి లార్డ్ కృష్ణ గణోపాదేశం చెప్పినట్టు మాకు చెప్తున్నారు సార్. కంగ్రాలేషన్, థ్యాంక్ యూ. హౌ మెనీ ఆఫ్ యూ బుక్డ్? 100% రిటర్న్ ఖచ్చితంగా వచ్చింది సార్. 2000 బుక్డ్ శివాజీ సూపర్. సో స్టార్ట్ చేయాలి సార్. మీరు బుక్ చేసిందే చెప్పాలి. 1000 బుక్. వావ్, మీరు ఒకవేళ కరెక్ట్గా బుక్ చేస్తే నేను మళ్ళీ ఇంకోటి చెప్పగలుగుతా సార్. కొట్టాం సార్ జాక్పాట్. నో సార్ మనం కొట్టలేదు సార్, మనం నమ్మాం సార్. జాక్పాట్ అని మనకు ముందే తెలుసు, మనం నమ్మాం. ఒకటి కాదు సార్, రోజు చేస్తాం సార్. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, రోజు బుక్. వావ్ సూపర్. 100% హాఫ్ క్వాంటిటీ బుక్ సూపర్. మళ్ళీ తీసుకొచ్చు సార్. ఇంకా 2 o'clock మూమెంట్ ఉంది కదా. 500 బుక్డ్, 4000 బుక్డ్, 900 బుక్డ్, 1000 బుక్డ్, 14,000 బుక్డ్. వావ్ షేక్ గారు 2000 బుక్డ్, 10,000 బుక్డ్. అరుణ్ గారు లాస్ట్లో ఉన్నాను సార్, హెవీ లాస్తో ప్రాఫిట్ బుక్ చేయాలన్నారు. ప్రాఫిట్లోకి వచ్చారా? హెవీ లాస్ నుంచి ప్రాఫిట్లోకి. 80% బుక్డ్ రఫీ గారు, కంగ్రాలేషన్. 2000 లాస్ట్, 700 ప్రాఫిట్స్, 1000, 1200, 1600, 820,
సార్ ఇది సెటప్, దీని సెటప్ని నమ్మాం, మనం సెటప్ని నమ్మాం. ఈ సెటప్ సక్సెస్ రేషియో ఉన్న సెటప్ ఇది. ఎవరు సార్ ఇవన్నీ చెప్తారు బ్రో? ఎవరు సార్ ఇవన్నీ చెప్పేది? నిజంగా చెప్పాలి మీరే. ఎవరు చెప్తారు సార్? క్రాంతి సార్ మాత్రమే చెప్తారు. వెళ్ళిపోతున్నాయి సార్ కామెంట్లు, చదవడానికి కూడా ప్రాబబిలిటీ లేదు, నాకు చదవడానికి కూడా అవకాశం లేదు. సార్ 1000 లాస్ రికవరీ ప్లస్ 400 ప్రాఫిట్స్ అంటే 1400 ప్రాఫిట్స్. సార్ అరుణ్ గారు 25,000 లాస్ నుంచి 10,000 ప్రాఫిట్లకి. ఎస్, ఇది సార్ నమ్మకం. నమ్మకం అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ 35,000 బుక్డ్, 4,000 ప్రాఫిట్, 2,000 ప్రాఫిట్. ఎలా ఉంది సార్ మ్యాజిక్? సార్ మీరందరూ నాకి ఫేవరెట్ స్టూడెంట్స్ అయితే నేను కోరేది మిమ్మల్ని ఒకటే, నా కష్టార్జితాన్ని మీకు విలువ ఇవ్వాలంటే ఈరోజు మార్నింగ్ వీడియోలోను, ఈరోజు ఇప్పుడు పెట్టబోతున్న వీడియోలోను, 2 వీడియోల్లో ఇక్కడున్న ప్రతి ఒక్కరి కామెంట్ నాకు అక్కడ కనిపించాలి. మనం జెన్యున్గా ఉన్నామా కాదన్న చెప్పాలి సార్. మనం చెప్తేనే అర్థమవుతుంది ఈ కాలానికి. మీరు ఆ మాత్రం సపోర్ట్ చేయకపోతే రేపు నుంచి లైవ్ ఉండదు, మీకు తెలుసా? నేను ఆల్రెడీ మార్నింగే చెప్పా. మీరు కానీ కామెంట్ బాక్సుల్లో 400 500 దాటకపోతే ఈరోజు వీడియోకి లైక్లు కామెంట్లు, రేపు లైవ్ ఉండదు యూట్యూబ్లో అయినా ఇక్కడైనా. సపోర్ట్ లేకపోతే నేను ఇప్పుడు మీకు వచ్చి చెప్పిన గొంతే పోతుంది సార్. క్లాసెస్ చెప్పి మీకు రాత్రి 2 అయింది క్లాస్ అయిపోయే లోపల. ఈరోజు రకాలు, ఈరోజు 0 సిఈ సక్సెస్, పిఈ సక్సెస్ చెప్పాం కదా. 2 రకాల సిఈపీలు రాబోతున్నాయని, 2 దుమ్ము దులిపోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి బ్లూ ప్రింట్. ఎవరు సార్ మార్కెట్లో బ్లూ ప్రింట్ ఇచ్చేది? యూటీటీ మాత్రమే పరిచయం చేసింది బ్లూ ప్రింట్ అనే పదం. స్టాక్ మార్కెట్ హిస్టరీకే బ్లూ ప్రింట్ అనే పదం యూటీటీ మాత్రమే పరిచయం చేసింది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. నేను 6 months బ్యాకే చెప్పా బ్లూ ప్రింట్ గురించి. అర్థమవుతుందా? సో యూట్యూబ్లో వీడియో ఎక్కువ లెంత్ చేయదలుచుకోలేదు. సో నేను యూట్యూబ్లో వాళ్ళకి ఒక విషయం చెప్పేసి మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా? మనం కంటిన్యూ చేద్దాం. సో ప్రాఫిట్ బుక్ చేసిన అందరికీ కంగ్రాచులేషన్స్ సార్. మనం రోజు చెప్పాల్సిన పని లేదు సార్. యూట్యూబ్లో చూసే వాళ్ళకి నచ్చితే వాళ్ళు రావచ్చు, లేకపోతే లేదు. మనం ఒకరిని బలవంతంగా పిలుచుకొచ్చి వాళ్ళని ప్రాఫిట్లోకి మార్చాలన్న కోరిక మనకు కూడా లేదు కదా. ఎవరికైతే కష్టాలు ఉన్నారో వాళ్ళకే ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే యూట్యూబ్లో చూస్తున్నారో, మా కష్టార్జితం మీకు నచ్చితే ఒక లైక్ కామెంటు. లేదు సార్ మీ కష్టార్జితంలో మేము కూడా నేర్చుకోవాలి, మేము కూడా దాంట్లో పాల్గొని మేము సంపాదించుకోవాలి అని మీకు అనిపిస్తే కంపల్సరీ రండి. యూటీటీ ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తుంది. డబ్బులు పుష్కలంగా సొంతంగా ఎవరి మీద డిపెండ్ కాకుండా మీ నాలెడ్జ్ మీదే మీరు ట్రేడ్ చేయగలిగే క్యాపబిలిటీ మేము నేర్పించడానికి మా వంతు మీ ప్రయత్నం చేస్తున్నాం. వితౌట్ టేకింగ్ ఎనీ సింగిల్ రూపీ, ఓన్లీ విత్ రెఫరెన్స్ ఆఫ్ డిమాట్. ఓకేనా? సో ఇది నమ్మి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకసారి కాకపోతే ఒకసారి చెక్ చేసుకొని మీరు నమ్మిన తర్వాత చూసుకొని రండి, నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ, ప్రేమతో లవ్ యూ, హార్ట్లీ లవ్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.